my dear brothers and sisters in Christ. క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియమైన సహోదర సహోదరులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను. Today I would like to talk to you about ఈ దినాన నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్న అంశం ఏంటంటే few things you can do when you are in a crisis or a trouble. ఒకవేళ ఏదైనా సమస్యలో మనం ఎదుర్కొన్నప్పుడు కొన్ని విషయాలు మనం చేయగలిగిన పరిస్థితి ఉంటుంది. It could be a small trouble, big trouble. It could be something which situation is hopeless. కొన్నిసార్లు ఆ సమస్యలు మనకి నిరాశజనకంగా లేక నిరీక్షణ లేని పరిస్థితులు ఇలాంటివి మనం ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. So either it is a small or a big trouble, there are few things which you can do. మనము కొద్దిపాటి సమస్య అయినా లేకపోతే గొప్ప సమస్య అయినా మనం చేయగలిగినటువంటి కొన్ని పనులు ఉంటాయి. వాటిని గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. It could be this troubling pandemic we are in right now. మనము ఎదుర్కొన్న ఈ యొక్క కరోనా మహమ్మారి యొక్క విపత్తు కావచ్చు. Or it could be something more personal, financial struggles or a relationship struggles or a problem. మన యొక్క జీవితంలో ఎదుర్కొనేటువంటి సంబంధ బాంధవ్యాల విషయం కావచ్చు, లేక ఆర్థికపరమైనటువంటి విషయాలు కావచ్చు. వీటిలో మనం సమస్య ఎదుర్కొంటున్నప్పటికీ కూడా these are few things which you can do. మనం చేయగలిగినటువంటి కొన్ని విషయాలు మనకు ఉన్నాయి. So before we start, let's look to the Lord in prayer. మనం వీటిని గురించి ఆలోచించే ముందు మనం ప్రార్థనతో ప్రారంభించుకోవాలని కోరుతున్నాను. Heavenly Father, పరలోకమందున మా తండ్రి, thank you so much for this time that you have given us, Lord. ఈ దినాన మీరు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాము. Lord, I pray that you would touch each and every one of their hearts who's listening to this message. ఈ యొక్క వర్తమానాన్ని వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్ని మీరు సంధించవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. Lord, I pray that you would guide them in the direction they need to go in this phase of their life. వారి యొక్క జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క సమస్యలో వాళ్ళు ఎలాగ ముందుకు వెళ్ళాలో మీరు వారికి తగిన తలంపులను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. I also pray that you would give me wisdom and knowledge as to how to deliver your message, Lord. నీ యొక్క వర్తమానాన్ని అందించడానికి నాకు తగినటువంటి జ్ఞానాన్ని వివేకమును అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. Thank you so much again. In Jesus' name I pray. మీకు చాలా వందనాలు తెలియజేస్తూ యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము.
Amen. ఆమెన్. So this word crisis, when written in Chinese, has two components. చైనీస్లో మనము ఈ యొక్క సమస్యను గురించి చదివినప్పుడు దానికి రెండు భాగాలు ఉంటాయి. It has both danger and opportunity. అది మొదటిది ఏంటంటే అపాయము, రెండవది అవకాశం. So when we are going through a trouble or a struggle in our life, మన యొక్క జీవితంలో ఏదైనా సమస్య గుండా లేక దుర్భరమైన పరిస్థితి గుండా వెళ్తున్నటువంటి పక్షంలో it might seem like an extreme danger for our lives. మన యొక్క జీవితంలో అది గొప్ప ఉపద్రవంగా మనం భావించేటువంటి అవకాశాలు ఉంటాయి. But if we were to take an opportunity of this danger or this crisis that we are in, మనము ఏ యొక్క సమస్యలు అయితే ఉన్నామో, ఉపద్రవములు అయితే ఉన్నామో, వాటిని మనం ఒక అవకాశంగా భావించిన పక్షంలో then we can use this to get a great increase in our life. మన యొక్క జీవితంలో గొప్పదైన ఉన్నతి పొందడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. This crisis or this trouble that we are going through, మనం వెళ్తున్నటువంటి ఈ యొక్క సమస్య కావచ్చు, లేకపోతే ఈ యొక్క దుర్భరమైనటువంటి పరిస్థితి కావచ్చు, it could be a channel for increase and blessing in our life. మన యొక్క జీవితంలో మనము ఎక్కువైనటువంటి స్థితికి రావటానికి, ఉన్నతికి రావటానికి ఇది ఒక మార్గంగా ఉపయోగపడేటువంటి అవకాశం కూడా ఉంది. So there was this message which I heard recently, ఒక వర్తమానాన్ని ఇటీవల నేను విన్నాను. and the preacher said that ఆ యొక్క వర్తమానికుడు ఇలాగ చెప్పాడు, the magnitude of your troubles are directly proportional to the blessings you are going to receive. మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య యొక్క తీవ్రత మీరు ఆ తర్వాత మీరు రిసీవ్ చేసుకోబోయేటువంటి ఆశీర్వాదాల యొక్క పరిమాణానికి అనుగుణంగా ఉంటుంది అని. So if you are going through troubles in your life right now, you don't know why it is happening and who is responsible or why it is happening only to you. ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి కష్టం కానీ, ఉపద్రవం కానీ, అది ఎందు నిమిత్తము వచ్చిందో, ఎవరి ద్వారా వచ్చిందో మీరు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే, I urge you all to remember that you are facing these troubles నీవు ఈ యొక్క సమస్యను ఎదుర్కోవడానికి కలిగినటువంటి కారణం ఏంటి అని మీరు ఆలోచించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. that's only because there's a huge blessing at the end of this journey. ఈ యొక్క ప్రయాణం అంతా ముగిసిన తర్వాత గొప్పదైన ఆశీర్వాదాలని మీరు పొందబోతున్నారన్న విషయాన్ని మీ గమనానికి తెస్తున్నాను. If we see the life of Joseph, మనము యోసేపు యొక్క సంగతిని గురించి, ఆయన యొక్క జీవితాన్ని గురించి ఆలోచించినట్లయితే the same thing we can see in his life. తన యొక్క జీవితంలో కూడా ఇదే విషయాన్ని మనం చూడగలం. He was sold as a slave. తను ఒక బానిసగా అమ్మబడినటువంటి పరిస్థితిని మీరు గమనించే ఉంటారు. He was sent to prison. అతడు జైలుకు పంపబడినటువంటి పరిస్థితిని కూడా మీరు గమనించే ఉంటారు. With no hope in the prison, ఆ యొక్క జైలులో కూడా ఎలాంటి నిరీక్షణ లేనటువంటి పరిస్థితిని మనం గమనిస్తాము. but God used that circumstance in his life, దేవుడు ఆ యొక్క పరిస్థితిని తన యొక్క జీవితంలో ఉపయోగించుకున్నాడు. and he became the second in command to the Pharaoh. ఫరో తర్వాతి గొప్ప అధికారం కలిగినటువంటి వాడుగా ఐగుప్తు దేశంలో ఆయన హెచ్చించబడ్డాడు. So any trouble in my life or your life is only for the increase later on. మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఉపద్రవాలు, సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాని తర్వాత రాబోయేటువంటి ఆశీర్వాదాలలో అది ఒక పరంపరగా మనం భావించాలి. But while we are going through this journey, కానీ ఈ యొక్క ప్రయాణములో, ఉపద్రవంలో మనం వెళ్తున్నటువంటి సందర్భాల్లో there are few things which you can do. మీరు చేయగలిగినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మీ గమనాన్ని తేవాలని ఆశపడుతున్నాను. The first and foremost thing, మొట్టమొదటిది ఏంటంటే to stay strong. మీరు బలముగా ఉండాలి, లేకపోతే ధైర్యంగా ఉండాలి. And you might have all kinds of emotions right now. మీరు ఎలాంటి భావోద్రేకాల సందర్భాల్లో మీరు ఉండి ఉండవచ్చు. You might have the feeling of resentment, tiredness, angry, sad, all kinds of emotions. మీకు ఉన్నటువంటి కోపం కావచ్చు, లేకపోతే నిరాశతో కూడినటువంటి భావము కావచ్చు, లేకపోతే వ్యతిరేకతతో కూడినటువంటి భావం కావచ్చు. ఈ భావాలు ఏ ఉన్నప్పటికీ కూడా We have to stay strong. మనము ధైర్యంగా ఉండవలసినటువంటి అవసరత ఉంది. If we see in Proverbs chapter 24 verse 10, 24వ అధ్యాయము సామెతల గ్రంథం 10వ వచనంలో మనం చూసినట్లయితే it said that అలాగా రాయబడి ఉంది, if you're weak in a crisis, you're weak indeed. నీవు శ్రమ దినమున కృంగిన ఎడల
నువ్వు చేత కాని వాడవు అనిపించుకుందువు అన్న మాట రాయబడి ఉంది. So it shows the importance of staying strong in a crisis. మనము సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు బలముగా ధైర్యముగా ఉండవలసినటువంటి అవసరతని ఇది మనకు గుర్తు చేస్తుంది. Also in Proverbs chapter 18 verse 14, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, a healthy spirit conquers adversity. మనకు ఆపదను ఒక ఆరోగ్యప్రదమైనటువంటి మనసు అది జయిస్తుంది అన్నమాట అక్కడ రాయబడి ఉంది. But what can one do when the spirit is crushed? ఒకవేళ ఆత్మ అనేటువంటిది, ఆ మనసు అనేటువంటిది పూర్తిగా తొక్కబడితే ఎవరేం చేయగలరు అన్నటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. So we have to stay strong in any kinds of troubles we are facing, my friends. మనం ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నా మనం ధైర్యం వహించవలసినటువంటి వాళ్ళంగా, బలము కలిగినటువంటి వాళ్ళంగా ఉండాల్సినటువంటి అవసరతని ఇది మనకు గుర్తు చేస్తుంది. I know it sounds simple, ఇది చాలా సాధారణంగా మీకు అనిపించవచ్చు, but it is so much easier said than done. మనము చెప్పడం కంటే చేయడం చాలా కష్టంగా ఉంటుంది. So what did David do when he had trouble? దావీదు తాను ఇలాంటి సమస్య ఎదుర్కొన్నప్పుడు తానేం చేశాడో ఒకసారి ఆలోచించేద్దాం. He cried his heart out to the Lord. తన యొక్క హృదయాన్ని దేవుని ఎదుట ఉంచి తాను మొరపెట్టినటువంటి వాడుగా, ఏడ్చిన వాడుగా ఉన్నాడు. So he let all his emotions out. తన యొక్క భావోద్రేకాలన్నింటినీ కూడా ఆయన బయట పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. And then it is said that he encouraged himself in the Lord. ఆ తర్వాత చెప్పబడిన మాట ఏంటంటే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. He strengthened himself in the Lord. దేవునిలో తనను తాను ధైర్యపరచుకున్నాడు అని. That's exactly what we must do. అదే మనం చేయవలసినటువంటి పని. So how can we strengthen ourselves in the Lord? మనము ప్రభువులో మనల్ని మనం ఎలాగ ధైర్యపరచుకోగలం అనేటువంటిది ఇంకొక ప్రశ్న. We can think in the past when God has brought us through all our troubles and adversities. మనకు కలిగినటువంటి ఉపద్రవాలు లేకపోతే ఇబ్బందికరమైనటువంటి ఇరుకైన పరిస్థితుల్లో నుండి గత దినాల్లో దేవుడు మనల్ని ఎలాగ కాపాడి బయటికి తీసుకొని వచ్చాడో వాటిని తలంచుకోవడం ఒక పద్ధతి. We can think of his love and grace he has towards us. దేవుడు మన ఎడల కలిగిన ప్రేమ కనికరాలను గురించి ఆలోచించడం ఇంకొక పద్ధతి. And that is how we can strengthen ourselves in the Lord. ప్రభువులో మనల్ని మనం అలాగ బలపరచుకోవడానికి అది అవకాశం ఉంటుంది. And the other thing you can do, నువ్వు చేయగలిగిన ఇంకో పని ఏంటంటే, to share your problems and troubles with your trusted and loved ones. ఎవరినైతే మీరు నమ్మగలిగిన వాళ్ళుగా ఉన్నారో, మీ స్నేహితులుగా భావించుతూ ఉన్నారో వారితో మీ యొక్క సమస్యని పంచుకోవడం. You can look for godly or counseling. దేవుని యొక్క బిడ్డల ద్వారా ఇవ్వబడేటువంటి దైవికమైనటువంటి ఆలోచన కొరకు లేకపోతే ఆలోచన సంబంధమైన వాటి కొరకు మనం కనిపెట్టవచ్చు. You can share your troubles or your problems with your pastor. మీ యొక్క పాస్టర్ గారితో మీ యొక్క సమస్యల్ని లేకపోతే మీ యొక్క ఇబ్బందుల్ని పంచుకోవచ్చు. You can talk about your problems and troubles to your parents, your siblings, or your friends who you know will give you good advice. మీకు చక్కని ఆలోచన ఇవ్వగలిగినటువంటి స్నేహితులతో కానివ్వండి, లేకపోతే మీ యొక్క సహోదర సహోదరులతో కానివ్వండి, లేకపోతే మీ యొక్క తల్లిదండ్రులతో కానీ మీ యొక్క ఆలోచనను, మీ యొక్క సమస్యను మీరు పంచుకోవచ్చు. If we see in the Bible, బైబిల్లో మనం గమనించినట్లయితే Exodus chapter 18, నిర్గమకాండము 18వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే, Moses was judging the Israelites in the desert from morning till evening. ఆ అరణ్యములో ఉన్నటువంటి సమయంలో మోషే గారు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చేటువంటి సందర్భాన్ని మనం గమనించాలి. And when he was judging ఎప్పుడైతే ఆ ప్రజల్ని ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడో, from morning till evening he didn't have time for anything else. తనకి ఆ యొక్క ప్రజలకు తీర్పు తీర్చడం తప్ప మరే పని లేనటువంటి పరిస్థితి తనకు ఉంటుంది. At the end of the day he was tired, exhausted and stressed. ఆయన ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు తాను ప్రజల యొక్క మనవులు వింటున్న కారణాన, వారికి తీర్పు తీరుస్తున్న కారణాన చాలా అలసిపోయినటువంటి పరిస్థితి, పూర్తిగా తన యొక్క శక్తి అంతా హరించుకొని పోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. So when his father-in-law saw the situation, వారి యొక్క మామగారైనటువంటి ఇత్రో గారి యొక్క పరిస్థితిని గమనించినప్పుడు, he gave him an advice to stop micromanaging and to delegate his work. ఇప్పుడు తనకు ఒక తలంపును ఇచ్చాడు. ప్రతి చిన్న విషయాన్ని తానే పర్యవేక్షించకుండా ఉండేటువంటి ఒక మార్గాన్ని, పరిష్కారాన్ని ఆయనకు సూచించాడు. And just like that, my friends, అలాగే మన యొక్క ప్రియమైనటువంటి స్నేహితులారా, if we were to ask for advice from our loved and trust ones, మన యొక్క ప్రియమైనటువంటి
స్నేహితుల నుండి కానివ్వండి, ప్రియమైన వారి నుండి కానివ్వండి, మనము సలహాలు సూచనలు కోరుకున్నప్పుడు they will be able to give us better perspective about our problems. మనం ఏ సమస్యలు గుండా వెళ్తున్నామో వాటిని గురించినటువంటి దృశ్యాన్ని వాళ్ళు ఇంకా చక్కగా మనకు చూపగలిగేటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది. They will share their different experiences వాళ్ళు తమ యొక్క వివిధ రకాలైనటువంటి అనుభవాలను మనతో పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. so that we can strengthen ourselves. మనను మనం ధైర్యపరచుకోవడానికి, బలంగా ఉంచుకోవడానికి అది దోహదపడుతుంది. Now the third or the other thing you can do when you're going through a trouble, మీరు ఏదైనా సమస్య గుండా వెళ్తున్నప్పుడు చేయవలసిన మూడవ పని ఏంటంటే distract yourself from the problem. ఏ యొక్క సమస్యనైతే మీరు ఎదుర్కొంటున్నారో దాని నుంచి మీరు దృష్టి మరల్చాలి. So there are different things you can do. ఈ యొక్క దృష్టి మరల్చడానికి కొరకు మీరు అనేక రకాలైన పనులు మీరు చేయొచ్చు. You can read different books. అనేక రకాలైనటువంటి పుస్తకాలను చదివేటువంటి అవకాశం ఉంది. You can read your Bible. మీ బైబిల్ మీరు చదవచ్చు. You can exercise. మీరు కొంత ఎక్సర్సైజ్ని కూడా చేయొచ్చు. You can take long walks on the terrace. మీరు మీ యొక్క ఇంటి పైన చాలా ఎక్కువ సమయం నడవచ్చు. You can take up a new hobby. ఒకవేళ కొత్తదైనటువంటి అలవాటును మీరు అలవాటు చేసుకోవచ్చు. You can start something creative. ఏదైనా సృజనాత్మకంగా ఆలోచించి చేయగలిగిన పనులు చేయొచ్చు. So anything to take your mind off the problem you can try. మీరు ఈ సమస్య నుండి మీ మనస్సును ఎలాగా తొలగించుకోవాలో దాని గురించి మీరు ఆలోచించవచ్చు. It's important to distract ourselves from the problem. ఆ సమస్య నుండి మన యొక్క మనసును తొలగించుకోవడం అనేటువంటిది చాలా అవసరమైన విషయం. Because if we keep thinking only about the problem, మనం సమస్యను గురించే మనం ఆలోచించి దాని మీదే మన యొక్క గమనాన్నంతా ఉంచిన పక్షంలో we get stressed. మనకి ఆ యొక్క స్ట్రెస్ ఎక్కువైపోతుంది. And there is no space in our mind to think of solutions for the problem. మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యకి పరిష్కారాన్ని ఆలోచించే దిశగా మనం అడుగులు వేయం. So if our mind is free and has a little bit of peace, మన యొక్క మనస్సు క్షేమంగా ఉంటే, అది సమాధానంగా ఉన్న పక్షంలో, then we might be able to look at different perspectives of the problem. ఈ యొక్క సమస్యను గురించి అనేక రకాలుగా అనేక కోణాల్లో ఆలోచించగలిగిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. Then we might come up with a solution for that. మరి దాని కొరకైనటువంటి పరిష్కారాన్ని గురించి ఆలోచించేటువంటి అవకాశం కూడా మనకు కలుగుతుంది. So the fourth or the other thing you can do when you are in trouble, మనం సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు దానికి చేయవలసినటువంటి నాలుగవ విషయాన్ని ఇప్పుడు నేను ప్రస్తావిస్తా ఉన్నాను. and that, my dear friends, is the most important one. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమని నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. It is to pray and to spend time with our Lord. ఇది ప్రార్థించేటువంటి సమయం, మనం దేవునితో వ్యక్తిగతంగా గడిపేటువంటి సమయం. So whatever might be the reason for this trouble or crisis you are going through, నీ ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏదైనా కావచ్చు, లేకపోతే ఇబ్బంది ఏదైనా కావచ్చు, ఉపద్రవం ఏదైనా కావచ్చు, when we speak to our Creator, మనము మన సమస్యను మనను సృజించిన దేవునితో మాట్లాడినప్పుడు He will be very happy. దేవుడు దాన్ని బట్టి సంతోషపడేటువంటి వాడుగా ఉంటాడు. He knows that we seek His face. మనము దేవుని యొక్క ముఖాన్ని వెతుకుతున్నామని ఆయన సంతోషపడతాడు. He would love the idea that you want to spend more time. నీవు దేవునితో ఎక్కువ సమయం గడపాలన్నటువంటి ఆలోచనకు వచ్చినందును బట్టి కూడా దేవుడు సంతోషపడతాడు. And there are so many instances in the Bible బైబిల్లో కూడా ఇలాంటి సంభవాలు, అనేక విషయాల సంఘటనలు మనం చూడగలం. where so many people have overcome all their troubles and problems because they seek the Lord in prayer. ప్రభువుతో సమయం గడపడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా అనేక మంది తమ యొక్క సమస్యలకి పరిష్కారం కనుగొన్నారు. So there's a saying that there is no substitute for hard work. ఒక సామెత ఉంది, కష్టానికి మించినటువంటిది ఏది లేదన్నటువంటి విషయం. In the same way, there is no substitute for prayer. అలాగే ప్రార్థనకు కూడా ప్రతిక్షేపణ ఏమీ లేదు. So what we can do, మనం చేయవలసింది ఏంటంటే to stay on our knees and pray to the Lord. మన యొక్క మోకాళ్ళ మీద ప్రభుతో మనం మాట్లాడటం. So I would like to show an instance in the Bible. ఒక సంఘటన బైబిల్లో నుంచి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. When King Jehoshaphat, యెహోషాపాత్ అనేటువంటి రాజు, when he was faced with different kings trying to wage a war against him, తనకు విరోధంగా యుద్ధానికి ఇతర రాజులు వచ్చినప్పుడు the first thing he did was to cry out to the Lord. మొదటి విషయం తాను చేసింది ఏంటంటే దేవునికి మొరపెట్టడం. And the Lord asked him to get ready for the battle and that he was going to give him victory. దేవుడు అతనితో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు యుద్ధానికి సిద్ధపడు, నేను నీకు విజయం ఇవ్వబోతున్నాను అని. And on the day of the battle, ఆ యొక్క యుద్ధ దినాన
తాను యెహోషాపాతు చేసింది ఏంటంటే they went to the battle line, వారు ఆ యొక్క యుద్ధ పంక్తులు తీర్చినటువంటి పరిస్థితికి మనం చూస్తాం. but they didn't have to fight the battle. వారు ఆ యొక్క యుద్ధాన్ని వాళ్ళు చేయవలసినటువంటి పని అవసరత రాలేదు. God fought the battle for them. దేవుడే వారి పక్షాన యుద్ధం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. And the 3 different kings who waged a war against him, 3 రకాలైనటువంటి రాజులు వాళ్ళు యెహోషాపాతుతో యుద్ధం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. and God sent an angel, confused them, and they killed each other. దేవుడు ఎంత కలవరపాటును ఆ రాజుల మధ్యలోనికి పంపాడంటే వారే ఒకరితో ఒకరు యుద్ధానికి సమకూడి ఒకరినొకరు చంపుకుంటున్నటువంటి పరిస్థితి మనం అక్కడ గమనిస్తాం. So Israel won that battle, ఇశ్రాయేల్ వారు ఆ యుద్ధాల్లో జయవంతులుగా మనం చూస్తాం. but they didn't fight. కానీ వారి యుద్ధములో వారు ఏ మాత్రం కూడా పాల్పొందకుండానే యుద్ధాన్ని వాళ్ళు కైవసం చేసుకున్నారు. So that could be you and me. మీరు నేను కూడా ఈ యెహోషాపాతులాగా ఉండవచ్చు. But the thing we need to learn from Jehoshaphat is, యెహోషాపాతు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే though he didn't have to fight the battle, తాను యుద్ధము చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ కూడా he was prepared for the battle. తాను యుద్ధమున కొరకు సిద్ధపడ్డాడు. So that is how we must be prepared. మనం కూడా అలాగే యుద్ధం కొరకు సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంటుంది. And the battle that we are facing, మనం ఎదుర్కొంటున్నటువంటి యుద్ధము we have to be prepared only on our knees. మన యొక్క మోకాళ్ళ పైన ఆ యొక్క యుద్ధం కొరకు సిద్ధపడాల్సి ఉంది. So our preparedness for the battle that we are facing, మనం యుద్ధం కొరకు సిద్ధపాటు ఏదైతే మనం కలిగి ఉంటున్నామో is prayer. అది మన యొక్క ప్రార్థనే అయి ఉంటుంది. When we are on our knees, మనం ఎప్పుడైతే మన మోకాళ్ళ పైన దేవునికి ప్రార్థన చేసేటువంటి వాళ్ళగా ఉన్నామో we wage a war against the enemy. మనము శత్రువైనటువంటి సాతానుకు విరోధంగా పోరాడేటువంటి వారంగా ఉన్నాము. And on our knees, మన యొక్క మోకాళ్ళ పైన we open up God's blessings. దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు మనం సమర్పించుకునేటువంటి వాళ్ళంగా ఉన్నాం. So let us not cease to pray. కాబట్టి ప్రార్థన చేయటంలో మనము అశ్రద్ధ చేయకూడదు. So the fifth of the 5 things or the different things you can do for a crisis, ఒక సమస్యలో చేయవలసినటువంటి 5వ అంశం ఏంటంటే to start a routine. మనము సర్వసాధారణంగా చేస్తున్నటువంటి పనులే మనం వాటిని చేసుకుంటూ వెళ్ళటం. So you can make a checklist మీరు ఒక చెక్ లిస్ట్ లాంటిది పెట్టుకోవచ్చు. to wake up at a particular time, ఒక సమయంలో మనం లేవాలన్నటువంటి ఒక ఆలోచన, to do different work at home, మన యొక్క ఇంటిలో మనం చేయవలసినటువంటి సాధారణమైన పనుల కొరకైనటువంటి ఒక ఆలోచన. you can make a time to do your laundry, to do your dishes, మీరు పాత్రలను శుభ్రం చేసుకోవడం కావచ్చు, లేకపోతే బట్టలను శుభ్రం చేయడం కావచ్చు, వేటినైనా కూడా. and then you can have time to do other things like exercise, spending time with the Lord. మనం ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు, దేవుని యొక్క వాక్యంతో మనం గడిపేటువంటి సమయం కావచ్చు. ఇవి ఏవైతే ప్రతిరోజు వారి పనులు ఉన్నాయో, అంశాలు ఉన్నాయో, వాటన్నిటినీ చేయటము ద్వారా పునరుద్ధరించాల్సినటువంటి అవసరత, ఆ రెగ్యులర్గా చేయవలసినటువంటి పనులన్నీ చేయాల్సినటువంటి అవసరతని ఇది మనకు గుర్తు చేస్తుంది. So we have to follow this timetable. మనం ఆ యొక్క టైం టేబుల్ని ఎప్పుడైతే మనం కలిగి ఉన్న వాళ్ళంగా ఉంటామో it gives us a sense of confidence. అది మనకు ఒక నిశ్చయతతో కూడినటువంటి భావనను మనకు కలగజేస్తుంది. Because when we are faced with the problem, ఎందుకంటే మనం ఒక సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు we feel helpless. మనం అందరం కూడా నిస్సహాయంగా భావించబడేటువంటి అవకాశం ఉంటుంది. And when we have some control over this aspects of our life, ఈ యొక్క జీవితంలో మనం చేయవలసిన పనులన్నిటిపైన మనకు అధికరణం ఉంది అనేటువంటి విషయం ఎప్పుడైతే అర్థమవుతుందో it gives us a sense of achievement. అది ఆ నియంత్రణతో కూడినటువంటి ఆలోచన మనకి ఒక పనిని మనం నిర్వహించగలిగాము అనేటువంటి ఆ నిశ్చయత ఇస్తుంది. And that will give us the strength to stay strong in a crisis. ఒక సమస్యలో మనము నిలబడటానికి, ధైర్యంగా ఉండడానికి అది మనకి ఒక బలాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. So those are the few things you can do, my dear friends. ఇవి మనం సర్వసాధారణంగా చేయగలిగినటువంటి పనులు స్నేహితులారా. And the most important of all is to pray. వీటన్నిటికంటే ఈ చెప్పబడిన 5 అంశాల్లో 4వ అంశం చాలా ప్రాముఖ్యమైనది, మనం దేవునికి ప్రార్థన చేయటం. So let's all not cease to pray. మనం ఎవరం కూడా ప్రార్థన నిరంతరం ప్రార్థన చేయాలని కోరుతున్నాను. With that, దాంతో we will conclude this program. ఈ
ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించాలని నేను కోరుకుంటున్నాను. Let's look to the Lord in prayer. ప్రార్థనలో ప్రభు వైపు మనం చూద్దామండి. Lord Jesus, ప్రియ యేసు ప్రభువా, thank you so much for this time you have given us, Lord. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయం కొరకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. Thank you for the seed that you have planted in all our hearts. మా యొక్క హృదయాల్లో మీరు నాటినటువంటి బీజమును బట్టి మీకు వందనాలు. I pray that you would make it fruitful. అది అంతా కూడా ఫలించినట్లుగా మీరు ఆజ్ఞాపించమని కోరుతా ఉన్నాం. I pray that you would also lead each and everyone who's going through a trouble or a problem in their life. ఎవరెవరైతే సమస్యల గుండా ఉపద్రవాల గుండా తమ యొక్క జీవితాల్లో వెళ్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. I pray, Jesus, that you would lift them up with your righteous right hand. మీ యొక్క నీతి దక్షిణ హస్తము చేత ప్రతి ఒక్కరిని మీరు ఎత్తి పట్టుకోవాల్సిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. Lord, be with us all in this time of crisis. ఈ యొక్క సమస్య విపత్తులో ప్రపంచమంతా వెళ్తుండగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాం. Thank you so much again for this time you have given me. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. In Jesus' name I pray. యేసు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you so much for watching this program. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలుపుకుంటున్నాము. ఇప్పటి వరకు మీరు విన్న వాక్య సందేశం ద్వారా మీరు ఎంతగానో దీవించబడ్డారని మేము నమ్ముచున్నాము. మీ ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని స్థిరులుగా నిలపడానికి ప్రభు యేసుక్రీస్తు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకే స్తుతి ఘన మహిమలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఆదివారం జరిగే ఆరాధన కొరకు మీరు హాజరవ్వాలని కోరుకున్నట్లయితే మీరు సంప్రదించవలసిన మా చిరునామా జాయోన్ వర్షిప్ సెంటర్ 5-180 9th Cross, భైరవ్ నగర్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మీ ప్రార్థనా విన్నపముల కొరకు మరియు అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9010930667.